సపరేట్ ఉండాలని కొట్లాడుతున్నాము. దానికి సంబంధించినటువంటి జీవన్ కూడా 97వ జీవన్ కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అందుకోసమనే మనం కూడా వడ్డపల్లికి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. అట్లా ఆ రకంగా ఈ యొక్క మోసం ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో దాన్ని మనం ఇప్పి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఆ జీవోని రద్దయ్యేంత వరకు కూడా మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే ఇది మీకోసమే పోరాడుతున్నాం కాబట్టి మీరు కూడా మాతో పాటు గొంతు కలిపితేనే మరి మీకు కూడా ఈ యొక్క జీవో రద్దయ్యే అవకాశం ఉంటుంది. అట్లా రద్దయినప్పుడు మీకు స్వేచ్ఛగా చదువుకోవచ్చు. రేపొద్దున మీరు ఈ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్ చేయొచ్చు. లేటరల్ ఎంట్రీలో సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు మీరు. ఇప్పుడు ఇదంతా ఇది శక్తి స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల ఏమవుతుందంటే అట్లా జాయిన్ కాకుండా మరి మీరు ఇంజనీరింగ్ ఎలిజిబుల్ కాకుండా మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాలంటాడు. అంటే మీరు 3 ఏళ్ళు పాలిటెక్నిక్ చేసిన మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుతారా? ఎంత ప్రాసెస్ లేట్ అవుతుంది. సో ఇదంతా అంటే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. అంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్కి చిత్తశుద్ధి లేదు విద్యార్థుల పైన. బడుగు బలగిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ చేసి వీళ్ళని కూడా ప్లంబరు ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ లాగా చేయాలని చూస్తున్నాడు. అట్లా కాదు కదా. మీరు కావాల్సింది ఏంది? ఒక మెకానికల్ ఇంజనీరింగ్ కావాలా, ఒక సివిల్ ఇంజనీరింగ్ కావాలా, ఇవాళ ఒక ట్రిపుల్ ఇంజనీరింగ్ కావాలా. మీరంతా అంటే మీరు ఏరోస్పేస్లో పనిచేయాలి, మరి పెద్ద పెద్ద బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేయాలా. మరి మీకు అవకాశం ఉంది. ఇప్పుడు కూడా పాలిటెక్నిక్ ఇంత కలిపితే అవన్నీ అవకాశాలు వస్తాయా? మీకు రావు. కాబట్టి ఖచ్చితంగా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఉండాల్సిందే. ఇది సపరేట్ స్టేట్ బోర్డు. ఈ బోర్డు ఖచ్చితంగా ఇస్తే కొనసాగించాల్సిందే. ఇవాళ పాలిటెక్నిక్ అనేది